లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ పై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ రెస్పాండ్ అయ్యాయి. కవిత అవసరం తమకు లేదని కాంగ్రెస్ అంటుంటే తమ పార్టీలోనే ఉంటారని బీఆర్ఎస్ అంటోంది. గారి కుటుంబానికి సంబంధించిన అంశంలో దయ్యాలున్నాయని చెప్పి మళ్ళీ పార్టీలో వచ్చినటువంటి అంశం మేరకు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఇది పొరపాటు. నీ పార్టీ అంతర్గతంగా చూసుకోండి. మా పార్టీ వీఆర్ కంఫర్టబుల్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడే హక్కు లేదు. కవిత గారి కామెంట్స్ తో కేసీఆర్ గారి అసలు రంగు బయటపడ్డది. బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలని అనుకున్నది ముమ్మాటికి నిజమని తేటతెల్లమైంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందం ముసుగు తొలగిపోయింది. మొదటి నుంచి మేము చెబుతున్నది నేడు కవిత కామెంట్స్ తో నిజమైందనే మాట సందర్భంగా చెబుతూ బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఏకమై కాంగ్రెస్ పార్టీ దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నదని మేము చెబుతున్నటువంటి మాట నేడు 100% నిజమైందనే మాట సందర్భంగా చెబుతూ ఆమె తిహార్ జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మంతనాలు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో అంటకాగాలన్నటువంటి ఆలోచనను ఆమె వద్దని చెప్పినట్టుగా ఈరోజు ఆమె చెప్పడాన్ని చూస్తే మేము ఊహించిన విధంగానే లిక్కర్ కేసులో కవితను బయట పడేయడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతిస్తూ ఈరోజు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టుగా తెలుస్తుంది. 8 మంది ఎంపీలు గెలవడానికైనా ఈ మధ్య జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలల్లో బీజేపీ గెలుచుకున్న సీట్లు చూసినా, బీఆర్ఎస్ నిలబడకపోవడానికి కారణం చూసినా ఇదంతా కూడా ఈరోజు క్లియర్ గా మనకు తెలిసిపోయింది. గాలి వార్తల గురించి నేను చెప్తాను, నాకైతే తెలిస్తే చెప్తాను. ఇప్పుడు నేను జిమ్మదారి కల్లా రాజకీయ నాయకుడిని, నీకు తెలుసు. 25 ఏళ్ళుగా నేను ఏదైనా ఉంటే వాస్తవం ఉంటే మాట్లాడదు తప్ప వాస్తవం లేదో మాట్లాడదు. గాలి వార్తల గురించి స్పందించే అక్కడ నాకు లేదు. మా కేసీఆర్ తోటే ఉంటారు, అందరు కేసీఆర్ ఎంబడి నడుస్తారు. చిన్న చిన్న ఇష్యూస్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఏది మారది, ఆమె ఎక్కడ మారది. కేసీఆర్ బిడ్డ, ఆమె పులి, పులి బిడ్డ, పులి టైగర్ బిడ్డ, పులి. కమిషన్ నోటీసులు ఇవ్వని ఏ నోటీసులు ఇచ్చినా కేసీఆర్ ఎదుర్కొంటాడు. కేసీఆర్ అన్ని కమిషన్లకు పోతాడు. నేను చూస్తాను, ఎందుకంటే నేను కాన్స్టిట్యున్సీ నుండి వస్తున్నాను. డెఫినెట్గా పార్టీ స్పందిస్తుందండి. నేను చూస్తాను, ఎందుకంటే నేను కాన్స్టిట్యున్సీ నుండి వస్తాను.